అమరావతికి సంబంధించి ఆహ్వానాలు పంపడంపై చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ సీఎం ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోసయ్యకు శంకుస్థాపనకు సంబంధించి కొరియర్లో ఆహ్వానం పంపడంపై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలను రాచ మర్యాదలతో పిలుస్తూ రోసయ్య లాంటి సీనియర్ పొలిటీషియన్కు కొరియర్లో ఆహ్వానాన్ని పంపడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అమరావతి ఆహ్వానాలపై మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? సతీష్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి పక్క రాష్ట్రంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. గవర్నర్ గా కొణిజేటి రోసయ్య ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయనకి మొత్తం దేశ విదేశీ ప్రతినిధులందరూ, ప్రపంచ స్థాయి ప్రతినిధులందరికీ, విఐపీలందరికీ గొప్పగా ఆహ్వానం పలుకుతామని ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులు చెప్పినప్పటికీ కూడా గవర్నర్ రోసయ్యకి మాత్రం కొరియర్ లో ఆహ్వానాన్ని పంపించారు. వాస్తవానికి ఇతర రాష్ట్రాల గవర్నర్లందరికీ కూడా కొరియర్ లో ఆహ్వానం పంపించుతున్నప్పుడు కూడా రోసయ్యని ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, సీఎం గా కూడా ఇక్కడ పనిచేసిన వ్యక్తి, ఒక ఆర్థిక మంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేసిన వ్యక్తి, రాజకీయాల్లో చాలా అనుభవం ఉండి ఈ ప్రాంతానికి సంబంధించి పూర్తి అవగాహన, తెలుగు వ్యక్తిగా ప్రత్యేకించి ఇప్పుడు 13 జిల్లాలకు సంబంధించిన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా తమిళనాడు గవర్నర్ గా ఉన్నారు. అటువంటి వ్యక్తికి ఆహ్వానాన్ని కేవలం కొరియర్ లో పంపించారు. వాస్తవానికి తమిళనాడుతో సమస్యలు వచ్చేటప్పుడు రీసెంట్ గా తెలుగు భాషని, తెలుగు లాంగ్వేజ్ ని అక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిషేధించినప్పుడు, అక్కడ పరీక్షలు రద్దు చేసినప్పుడు రోసయ్య ద్వారానే అక్కడ ఉన్న సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకున్నారు. అక్కడ ఇద్దరు ఎడ్యుకేషన్ మినిస్టర్ తో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ సీఎం కి లేఖ కూడా రాయించుకున్నారు. కానీ ఇప్పుడు గౌరవించాల్సి వచ్చినప్పుడు మాత్రం రోసయ్యకు, గవర్నర్ గా ఉన్నటువంటి రోసయ్యకు తగినంత గౌరవం లేదని చెప్పొచ్చు. వ్యక్తిగతంగా వెళ్లి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రులు వ్యక్తిగతంగా వెళ్లి రోసయ్యను ఆహ్వానించుంటే బాగుండేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఎక్కడ ఉన్న సింగపూర్, జపాన్ లో ఉన్నటువంటి ప్రధాన మంత్రులకి, అక్కడున్న మంత్రులకి నేరుగా సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు బృందం వెళ్లి ఆహ్వానాలు అందించింది, ఇన్విటేషన్ ఇచ్చింది. అమరావతికి సంబంధించి జపాన్ లో కూడా అలాగే వెళ్ళింది. వాళ్ళు తిరస్కరించారు కూడా. అక్కడ 2 రాష్ట్రాల ప్రధానులు ఎవరు కూడా హాజరు కావట్లేదు, కేవలం వాళ్ళ మంత్రులనే పిలుస్తున్నారు. అక్కడున్న విదేశీ వ్యక్తులకు సంబంధించిన వారు, విదేశీ విఐపీల మీద ఉన్న ప్రేమ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. అటువంటి వ్యక్తి పక్క రాష్ట్రంలో తమిళనాడుకి గవర్నర్ గా ఉన్నప్పుడు ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం అన్నది ఒక ప్రశ్న. ఇప్పుడు ఆహ్వాన కమిటీలో ప్రస్తుతం మంత్రులు కామినేని శ్రీనివాస్, అదేవిధంగా అయ్యన్న పాత్రులు ఉన్నారు. వీళ్ళు కమిటీ కూడా వెళ్ళలేదు, లేదా సీఎం నేరుగా వెళ్ళి ఆహ్వానిస్తారని సీఎం కూడా వెళ్ళలేదు. కనీసం సీఎం ఫోన్ లో ఆహ్వానించి మంత్రులైనా సరే నేరుగా వెళ్ళి ఇస్తారని అందరూ భావించారు. కానీ అందుకు విరుద్ధంగా ఇక ఆ పక్క రాష్ట్రం గవర్నర్ అన్నట్టుగానే ఒక తెలుగు వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయనకి సముచితమైన గౌరవం లభించదని చెప్పొచ్చు సతీష్. విదేశీ విఐపీల పైన, సింగపూర్ ప్రతినిధుల పైన ఉన్నటువంటి గౌరవం కూడా ఒక తెలుగు వ్యక్తి పైన లేదన్న విమర్శ అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎదుర్కొంటుంది సతీష్. ఓకే సతీష్, థ్యాంక్ యూ.